నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చాను. శ్రమలు రాక తప్పవు. శ్రమలు వచ్చినప్పుడు ఏమి చేయాలన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చాతకాని వాడవగదువు అని పరిశుద్ధ లేఖనము బోధిస్తోంది. దావీదైతే అతనికి వచ్చిన శ్రమలలో కృంగిపోక దేవునికి మొర్రపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆలయంలో నుండి తన సన్నిధిలో నుండి ఆలకించి ఆ శ్రమలన్నిటి నుండి తప్పించారు. హల్లెలూయా. ప్రతి శ్రమలోనూ, కష్టములోనూ, సంతోషములోనూ, ఆనందంలోనూ దేవుని మందిరానికి వెళ్లి ఆయనకు మొరపెట్టి స్తుతించినప్పుడు దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి పంపిస్తారు.